నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. 13 ఆగస్టు 2025 నుండి 18 జూన్ 2026 వరకు అంటే దాదాపుగా 10 నెలల పైనే గురువు గారు తన సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచార ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. నేను ఈ వీడియోలో ఏవైతే చెప్తున్నానో అవి కేవలం గోచారాన్ని బేస్ చేసుకుని మాత్రమే చెప్తున్నాను. వీటి యొక్క ప్రభావం అనేది మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరిగే దశ అంతర్దశల గురించి కూడా తెలుసుకోవాలి. ఒకవేళ మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు అవి యోగించేవో ఇబ్బంది పెట్టేవో ఇవన్నీ మీకు తెలియదు అనుకోండి, మీకేంటి అంటే ఒకటి, ప్రతి శనివారము రాత్రి 7 గంటలకి మన ఛానల్లో జాతక విశ్లేషణ లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. అందులో పార్టిసిపేట్ చేసినట్లయితే మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు వీటి గురించి తెలుసుకోవచ్చు. లేదా మనం ప్రజెంట్ ఛానల్లో 249 రూపీస్కి ఒక PDF ఆఫర్ అనేది పెడుతూ ఉన్నాం. ఇందులో ఏంటి అంటే 5 సంవత్సరాల వర్ష ఫలాలు, మీ జాతకంలో ఉన్న యోగాలు, దోషాలు, అలానే జరిగే దశ అంతర్దశల వివరణ ఇవన్నీ కూడా మీకు ఆ PDFలో వచ్చేస్తాయి. దాన్నైనా సరే మీరు తీసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి, గోచారంలో అసలు గురువు మీకు యోగిస్తున్నారా లేదా. ఇప్పుడు రాశిని బట్టి యోగించడం వేరు, మీ జాతకాన్ని బట్టి అసలు యోగిస్తుందా లేదా తెలుసుకోవడం వేరు. ఇది ఎలా తెలుసుకోవాలి అంటే మీకు ఈ రోజున అనేక ఆన్లైన్ సాఫ్ట్వేర్స్లో అష్టక వర్గ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది. అందులో గురువుగారి అష్టక వర్గ టేబుల్లో గురువుగారు మిథున రాశిలో ఎన్ని పాయింట్స్లో ఉన్నారు, ఎన్ని పాయింట్స్ ఉంది, అలానే కర్కాటక రాశిలో ఎన్ని పాయింట్స్ అనేది చూసుకోండి. ఎందుకంటే పునర్వాసు అనేది మొదటి 3 పాదాలు ఏమో మనకి మిథున రాశిలో ఉంటాయి, తర్వాత 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే సహజంగా ఈ అష్టక వర్గ టేబుల్లో 0 to 8 పాయింట్స్ అనేవి ఉంటాయి. 8 అనేది హైయెస్ట్ అనమాట. అంటే చాలా మంచి గోచారంలో గురువు ఆ స్థానంలో వచ్చినప్పుడు, ఆ రాశిలోకి వచ్చినప్పుడు చాలా చక్కటి శుభ ఫలితాలు అందజేస్తారు. అది 0 ఉందంటే, అదే ఒకవేళ 0 ఉందనుకోండి, అప్పుడు అది కాస్త కొంత నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంది. మిగిలిన వాళ్ళకి పాజిటివ్ వచ్చేమో కానీ మీ జాతకరీత్యా చూసుకున్నప్పుడు ఆ గోచారం అనేది మీకు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది. సో మినిమం 4 అనేది ఉండాలి. 4, 5, 6, 7, 8 ఇలా ఉందనుకోండి, గోచారంలో మీకు శుభ ఫలితాలే ఉంటాయి. ఒకవేళ 4 కన్నా తక్కువ ఉంది, 3 ఉందనుకోండి, కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అదే 0, 1, 2 ఇలా ఉందంటే మాత్రం కొంత నెగిటివ్ ఫలితాలని మీరు పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీన్ని మీరు ఆన్లైన్లో చెక్ చేసేసుకోవచ్చు. మిగిలిన దశ అంతర్దశలు వీటి గురించి మీరు లైవ్లో కానీ PDFలో కానీ చూసుకునే వీలుంటుంది. అలానే తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం, ఒకవేళ మీ జాతకంలో కనుక గురు మహర్దశ జరుగుతుంది లేదా గురు అంతర్దశ జరుగుతుంది, ఈ టైంలో గురు గోచారానికి సంబంధించిన ప్రభావం అనేది మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ గోచార ప్రభావం కావచ్చు ఇవన్నీ మీ మీద బాగా కనిపిస్తాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ మీ జాతకంలో ఏదైనా ఒక గ్రహం పునర్వసు నక్షత్రంలో ఉంది, ఇప్పుడు గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ గ్రహానికి సంబంధించిన దశ అంతర్దశలు జరుగుతున్నా, లేదా ఆ గ్రహం ఏ భావంలో అయితే ఉందో ఆ భావానికి సంబంధించిన ఫలితాలను మాత్రం మీరు కొంతమేర ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మిగిలిన వాళ్ళు చేయరా అంటే చేస్తారు కానీ, బట్ ఎవరికైతే గురు మహర్దశలు, గురు అంతర్దశలు, లేదంటే గురు నక్షత్రాల్లో ఏదైనా ఒక గ్రహం ఉంది, ఆ గ్రహానికి సంబంధించిన దశ అంతర్దశలు జరుగుతుంటే మాత్రం మీరు ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక ఇప్పుడు మనం ఫలితాల గురించి చెప్పుకుందాము. ముందుగా మనం పునర్వసు నక్షత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకొని ఆ తర్వాత ఫలితాల గురించి చెప్పుకుందాం. పునర్వసు నక్షత్రం అనేది గురువు గారికి సంబంధించిన నక్షత్రము. ఈ నక్షత్రానికి అధిదేవత లేక అధిష్టాన దేవత వచ్చేసి అదితిదేవి. ఈమె ఎవరో కాదు, దేవతలందరికీ కూడా అమ్మ. అలానే పునర్వసు నక్షత్రానికి పునరుద్ధరణ, రీసైక్లింగ్, రీక్రియేషన్ లాంటి అర్థాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా చెప్పారు అంటే మనకి పునర్వసు నక్షత్రానికంటే ముందు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఇది రాహువుకు సంబంధించిన నక్షత్రము. అలానే రుద్రుడు అధిదేవతగా ఉన్న నక్షత్రం, ప్రళయ రుద్రుడు. కాబట్టి ఆరుద్ర అనేది సహజంగా ప్రళయాలని, వినాశాలు, విధ్వంసాలు, డిస్ట్రాక్షన్ ఇటువంటి వాటిని తెలియజేస్తుంది. ఒకటి నాశనం అయిందంటే మరలా అది తిరిగి రీక్రియేట్ అవ్వాలి కదా, అదంతా కూడా మనకి పునర్వసు నక్షత్రం అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో సహజంగా గురువుగారు పునర్వసు నక్షత్రంలో సంచారం చేయడం అనేది శుభ ఫలితాలను ఇస్తుంది. మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు, గురువుగారు అష్టక వర్గ పాయింట్స్లో ఎన్ని పాయింట్స్లు మిథున రాశిలో ఉన్నారు, వీటి మీద ఇంకా ఈ ప్రభావం అనేది ఎంత మేర అనేది తెలుస్తుంది. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. మనకి పునర్వసు నక్షత్రం అనేది మొదటి 3 పాదాలు ఏమో మిథున రాశిలో ఉంటాయి, 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. ఇప్పుడు నేను కేవలం గురువు గారు మిథున రాశిలో సంచారం చేసినప్పుడు, అందులోనూ పునర్వసు నక్షత్రం సంచారం
ప్రభావాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే అటు మిథున రాశి ఫలితాలు, ఇటు కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు రెండు చెప్పాలి అంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఈ టైంలో మనం కేవలం గురువు గారు మిథున రాశిలోని పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాము. మనకి అక్టోబర్ నెలలో గురువు గారు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో ప్రవేశం చేస్తారు. అప్పుడు ఆ ఫలితాల గురించి చెప్పుకుందాం. సో ఇప్పుడు కుంభరాశి వారికి గురువు గారు ఏమవుతారు? గురువుగారు 2-11 స్థానాలకు అధిపతి అవుతారు. ఈయన ప్రస్తుతం మిథున రాశిలో 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 5వ స్థానంలో గురువుగారి యొక్క సంచారం అనేది చక్కటి శుభ ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి. అసలు మీ జాతకంలో మంచి దశ అంతర్దశలు జరుగుతుంటాయి. ఈ టైంలో మాత్రం కెరీర్ వైజ్ కావచ్చు, ఫైనాన్షియల్ వైజ్ కావచ్చు, చాలా మంచి గ్రోత్ని, చాలా మంచి సక్సెస్ని చూసే అవకాశాలు అనేవి ఉన్నాయి. అలానే ధనాధిపతి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. లక్ష్మీ యోగాన్ని యాక్టివేట్ చేస్తున్నారు, ధనయోగాన్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగం రావడం ద్వారా కావచ్చు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకైతే కాస్త ప్రమోషన్ లాంటివి రావడము, శాలరీ ఇంక్రిమెంట్స్ లాంటివి రావడము, వ్యాపారం చేసే వాళ్ళకైతే వ్యాపారంలో గ్రోత్ రావడము, ఇలా చాలా వరకు ఫైనాన్షియల్ విషయాల్లో పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఉంది. అలానే ఇంకొకటి అంటే కాస్త అదృష్టం కలిసి వస్తుంది. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా గురువుగారి గోచారం బాగానే ఉంది కాబట్టి కాస్త అదృష్టం ఏదో ఒక విధంగా తోడవుతూ ఉంటుంది. అలానే 5 అనేది సంతాన స్థానం. కాబట్టి ఇక్కడ సంతాన కారకులే గురువు గారు, ఆయన సంతాన స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి సంతానపరమైన విషయాల్లో మాత్రం పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆగస్టు 13వ తేదీ తర్వాత నుండి మాత్రం సంతాన యోగం అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. మీకు ఇంకా జరిగే దశ అంతదశలు కూడా బాగుండాలి. గోచారం మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. అలానే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి. సంతానం అనేది వృద్ధిలోకి వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే 5 అనేది తెలివితేటలు, వీటిని కూడా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంది. మంచి విద్య అనేది వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇటువంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు అనేవి పొందే అవకాశాలు ఉన్నాయి. అలానే 5 అనేది మరలా మంత్రస్థానం కింద కూడా తీసుకున్నారు. కాబట్టి స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ గురువు గారు 5వ స్థానంలో సంచారం చేస్తూ మీకు 9వ స్థానమైన తులారాశిని వీక్షిస్తున్నారు, లాభస్థానమైన ధనురాశిని వీక్షిస్తున్నారు, అలానే మీ జన్మరాశిని కూడా వీక్షిస్తున్నారు. కాబట్టి ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక పురోగతి కావచ్చు, ఏదైనా గురువుల దగ్గర నుండి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం కావచ్చు, లేదంటే పూజలు ఇవి ఎక్కువగా చేస్తూ ఉండడం కావచ్చు, లేదంటే కాస్త దేవాలయాలకి ఎక్కువగా వెళ్తూ ఉండడం కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కాస్త పాలు పంచుకోవడం కావచ్చు, ఇలా ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటిలో మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత అనేది కూడా లభిస్తూ ఉంటుంది. అలానే 5 అనేది స్పెక్యులేషన్ కూడా తెలియజేస్తుంది. కాబట్టి స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి కాస్త ఫేవరబుల్ రిజల్ట్సే ఉన్నాయి. ఒకసారి దశ అంతర్దశలు కూడా చూసుకోండి. గోచార రీత్యా మాత్రం ఈ కాలం అనేది కలిసి వస్తుంది. అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళకి ఈ టైంలో మంచి ప్రాఫిట్స్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే మీ అనలిటికల్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అసలు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అనే దానికి సంబంధించి మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అనేవి ఈ టైంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏదైనా కోర్స్ నేర్చుకోవచ్చు, లేదంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు బై ఎక్స్పీరియన్స్ ద్వారా కావచ్చు, ఏదైనా కొత్త టెక్నిక్స్ చేయడం ద్వారా కావచ్చు, మీ స్కిల్ సెట్ అనేది మాత్రం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే 5 అనేది క్రియేటివ్ ఫీల్డ్, వీటన్నిటిని తెలియజేస్తుంది. కాబట్టి క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. మంచి రికగ్నైజేషన్ అనేది లభిస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది. అలానే టాలెంట్కి తగ్గ ఆపర్చునిటీస్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 5 అనేది ప్రేమ వ్యవహారాలు, వీటిని కూడా తెలియజేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అసలు పునర్వసు అంటేనే రీక్రియేషన్ ఇవన్నీ కూడా. కాబట్టి ఏంటంటే, ఒకటి భార్యాభర్తలు కాస్త వివాహం అయ్యి గత కొంతకాలంగా పెడబెట్టుకుంటున్న వాళ్ళు మరలా కలిసే అవకాశాలు ఉన్నాయి. అలానే ప్రేమికుల మధ్య కూడా ఏమైనా చిన్నపాటి పొరపచ్చులు వచ్చి మాట్లాడుకునే వాళ్ళు ఈ టైంలో మళ్ళీ తిరిగి రీప్యాచప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇలా కూడా మంచిగానే యోగిస్తుంది. అలానే కొన్ని సందర్భాల్లో మీ పాత మిత్రులను కావచ్చు, ఎప్పుడు మీ చిన్ననాటి స్నేహితులను కావచ్చు, వాళ్ళని కలిసే అవకాశాలు కూడా ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే గత కొంతకాలంగా మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కొంచెం ఏదైనా ఇష్యూ వచ్చి దూరంగా ఉంటున్నారు, మరలా వారితో సారీ చెప్పినో ఇట్లా ఏదో ఒక విధంగా మళ్ళా వాళ్ళని కలిసే అవకాశాలు అనేవి ఈ టైంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. సో 5వ స్థానంలో గురు సంచారం పర్వాలేదు. తర్వాత గురువు గారు ఆయన 9వ స్థానాన్ని వీక్షిస్తుంటారు. 5వ దృష్టితోటి తులారాశిని వీక్షిస్తుంటారు. అది మీకు 9వ స్థానం అవుతుంది. 9 అంటే గురువు, ఉన్నత విద్య, విదేశీయానము, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మరలా విద్యార్థులకు చాలా బాగుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలానే ఉద్యోగస్తులు అయితే కనుక ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైం బాగుంటుంది. తర్వాత 9 అనేది భాగ్యస్థానము, అంటే అదృష్టము, పూర్వపుణ్యము, వీటిని తెలియజేస్తుంటుంది. కాబట్టి
కుంభరాశి వారికి ఆగస్టు 13వ తేదీ తర్వాత నుండి మాత్రం గోచార రీత్యా గురువుగారు చాలా శుభ ఫలితాలను అందించబోతున్నారు. అలానే ఆన్సైట్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటూ ఉంటాయి. తర్వాత 9వ స్థానాన్ని గురుస్థానంగాను తీసుకున్నారు. అలానే తండ్రి వీటిని కూడా తెలియజేస్తుంది. కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం అనేది కాస్త మెరుగవుతుంది. మొన్నటి వరకు మీ తండ్రితో ఏమన్నా కాస్త చిన్నపాటి విభేదాలు ఉంటే అవన్నీ కూడా సమస్యపోయే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయి. తర్వాత గురువు గారు ఇక్కడ మీకు 5వ స్థానంలో ఉంటూ 9, 11 రెండింటినీ వీక్షిస్తున్నారు. సో ఈ రెండు కూడా 11 అనేది ఏంటి, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, మీ కోరికలు నెరవేరడము ఇవన్నీ వస్తాయి. అలానే పాపులారిటీ 10వ స్థానంతో పాటు 11 అనేది కూడా సోషల్ సర్కిల్ వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు చాలా బాగుంది. ఈ టైంలో మీరు ఒకవేళ అధికారంలోనే ఏదైనా ఉంటే కనుక ఏమైనా నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి మీకు ఉన్నాయి. అలానే పోటీల్లో కూడా కాస్త విజయం సాధించే అవకాశాలు అనేవి ఉన్నాయి. తర్వాత 9 అనేది అదృష్టము, పూర్వపుణ్యము వీటిని ఇండికేట్ చేస్తుందని చెప్పాను కదా. కాబట్టి ఈ టైంలో మీకు అసలు అక్కడ ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుబలం బాగుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. కాస్త మీరు దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు ఇవి పారాయణ చేసుకోండి. గురుబలం అనేది మీకు అద్భుతంగా యోగిస్తుంది. ఏలినాటి శని ఉంది అని చెప్పేసి కుంభరాశి వారు ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. గోచారంలో గురుబలం బాగుంది. ఆయన 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు, 9వ స్థానాన్ని వీక్షిస్తున్నారు, 11వ స్థానాన్ని వీక్షిస్తున్నారు, అలానే రాశిని వీక్షిస్తున్నారు. ఖచ్చితంగా మీరు చేసే పనులు కాస్త ధర్మబద్ధమైన పనులు ఏవైనా కూడా ఈ టైంలో సక్సెస్ అవ్వడము, మీకు కాస్త అదృష్టం కలిసి రావడము ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 11వ స్థానాన్ని వీక్షిస్తున్నారని చెప్పుకున్నాం కదా. 11 అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్. కాబట్టి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా ఏదో ఇల్లు కొనాలనుకుంటున్నారు, సొంతంగా కారు కొనాలనుకుంటున్నారు, మంచి ఉద్యోగం రావాలనుకుంటున్నారు, లేదంటే చక్కగా వివాహం జరగాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా నెరవేరే అవకాశాలని మీ టైంలో ఉన్నాయి. కాస్త గురుస్తోత్రాలు అవి పారాయణ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గురువు గారు 5లో ఉంటూ 9, 11 స్థానాలను వీక్షిస్తున్నారు. సో 5, 9, 2 కూడా మరలా పూర్వపుణ్యం ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ టైంలో మీరు చేసే రెమెడీస్ అనేవి బాగా వర్క్ అవుతాయి. అంటే ఇక్కడ నేను చెప్తున్నామనే కాదు, మీరు ఎప్పుడో ఎవరినో ఏదో జ్యోతిష్యుని కలిశారు, వాళ్ళు పలానా ఆలయానికి వెళ్ళమన్నారు, లేదంటే పలానా శ్లోకాలు పలానా స్తోత్రాలు పారాయణ చేసుకోమన్నారు. ఈ టైంలో ఖచ్చితంగా చేసి చూడండి, చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మీకు పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుందంటే గోచారంలో ఖచ్చితంగా మీకు ఆ రెమెడీస్ అనేవి మీ వరకు మాత్రం ఫలితాన్ని అయితే చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చేస్తూ ఉండండి. తర్వాత ఇక్కడ గురువు గారు 11వ స్థానంతో పాటు 1వ స్థానాన్ని వీక్షిస్తున్నారు, అంటే మీ జన్మరాశిని వీక్షిస్తున్నారు. ఇక్కడ రాహు ఉన్నప్పటికీ ఏంటంటే ఇక్కడ గురువు గారితో పాటుగా రాహు 1వ స్థానంలో ఉన్నారు చంద్రుడితోటి, అంటే మీ జన్మ జాతకంలో ఉన్న చంద్రుడి మీదుగా రాహు గోచారం జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో మీకు ఏ విషయం మీద కూడా ఒక క్లారిటీ అనేది ఉండదు. ప్రతి విషయాన్ని, అంటే చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసేయడము, ఏదో చిన్న జ్వరం లాంటిది ఏదో వచ్చింది గూగుల్లో ఎతికితే అది ఏదో చూపిస్తుంది, దాంతో అమ్మ నాకు అది అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పేసి టెన్షన్ పడ్డము, భయపడ్డము, కాస్త ఓవర్ థింకింగ్, కాస్త కాదులేండి టూ మచ్ ఓవర్ థింకింగ్ అనేది ఈ టైంలో ఉండే అవకాశాలు ఉంటాయి. వీటన్నింటినీ కూడా గురువు గారి యొక్క ఆస్పెక్ట్ బాగుంది కాబట్టి, రాహుని చూస్తూ ఉన్నారు కాబట్టి చాలా వరకు ఆ ప్రభావాన్ని తగ్గిస్తారు ఈ టైంలో మీ మీద. అలానే ఒకవేళ మీ జాతకంలో కాస్త దశాంతర దశలు అంత యోగించేవి కాదు, కొంత ఇబ్బంది పెట్టే దశలు జరుగుతుంటే మాత్రం ఈ టైంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గురువు గారు 5లో ఉంటూ 1వ స్థానాన్ని వీక్షిస్తున్నారు, మీ జన్మరాశిని వీక్షిస్తున్నారు. కాబట్టి అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే రాహు యొక్క ప్రభావం పెరిగిపోతుంది. రాహు ఏంటంటే ఆవేశపూరితంగా తీసుకోవడము, గ్రీడీనెస్కి పోయి తప్పులు చేయడము, మనకేం కాదులే, మన లెవెల్ అంతా మన తోపు, అంటే ఇంత ఉన్నదాన్ని అంత చేసి చూపిస్తారన్నమాట. దానివల్ల కొన్ని రకాల సమస్యలను ఫేస్ చేసే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత బిజినెస్ కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయంలో కావచ్చు, ఏదైనా ఇల్లు తీసుకుంటున్నారు దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ విషయంలో కావచ్చు, కొంత కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. మోస్ట్లీ మిగిలిన విషయాల్లో గురువుగారి గోచారం చాలా వరకు అనుకూలంగా ఉంటుందిలేండి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా చెప్తున్నాను, కుంభరాశి వారు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు 5, 9, 11 యాక్టివేట్ అవుతున్నాయి. అలానే రాహు జన్మరాశిలో ఉన్నారు. సహజంగా ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్స్లో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే సోషల్ మీడియా ద్వారా మీరు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా అని కావచ్చు, లేదంటే కాస్త ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు. ఎట్లా అంటే మన మతం గురించి, ఇప్పుడు మన మతం గురించి మనం గొప్పగానే చెప్పుకుంటాం, తప్పేం లేదు. కానీ ఆ చెప్పే ప్రయత్నంలో, చెప్పే క్రమంలో వేరే మతాలను మనం నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళని కించపరచాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మీరు ఇలాంటి పోస్టులు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మన మతం గురించి గొప్పగా మాట్లాడే ఉద్దేశంలో, లేదంటే మాట్లాడే క్రమంలో వేరే మతాన్ని కించపరుస్తూ మాట్లాడడము, అదిగో ఆ దేవుడు అలాంటి వాడు కానీ మా దేవుడు ఇలాంటి వాడు, ఇట్లాంటి కంపారిజన్స్ కావచ్చు, ఇట్లాంటివి మీరు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయడము, దాని ద్వారా ఏదైనా చిన్న చిన్న
ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. లేదా రాజకీయాలకు సంబంధించి, లేదా హీరోలకు సంబంధించి, ఇదిగో పలానా హీరో అలాంటి వాడు, లేదంటే పలానా రాజకీయ నాయకుడు అలాంటి వాడు, ఇట్లా మీరు పెట్టే పోస్టులు కావచ్చు, కామెంట్లు కావచ్చు, మిమ్మల్ని కొంత ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత మనం నక్షత్ర ఫలితాల గురించి చెప్పుకుంటే, ధనిష్ట నక్షత్రం వారికి గురువుగారి యొక్క గోచారం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. తర్వాత శతభిష నక్షత్రం వరకు చాలా బాగుంది. ఎందుకంటే శతభిష నక్షత్రం వారికి పునర్వసు ఇవన్నీ కూడా ఏంటి అంటే సంపత్తారు అవుతాయి గురు నక్షత్రాలు. కాబట్టి శతభిష నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు పాజిటివ్గానే ఉంది. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పాదాలు మీకు పునర్వసు అనేది జన్మతార అవుతుంది. జన్మతార అంటే పర్వాలేదు, కాకపోతే కాస్త స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏదో తెలియని యాంగ్జైటీస్ ఇటువంటి ఉంటూ ఉంటాయి. కుంభరాశి వారందరూ కూడా ప్రతిరోజు దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది.